తిన్నారా? అమ్మా తింటున్నాను. సరే అమ్మా, నీకు బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానమ్మా నీకు. బాయ్ మా. 10 రోజుల తర్వాత. హలో, ఏమైంది నాన్న? 10 రోజుల నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మా నీకు కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే నేను బిజీగా ఉన్నాను అర్థం. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కనీసం ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా నాన్న. ఎందుకు మన కాల్ చేసి విసిగిస్తున్నారు? నాకు కాల్ చేయదు ప్లీజ్. ఈసారి నుంచి నీ కొడుకు చచ్చాడు అనుకోండి. హలో, చెప్పురా చెల్లి. అన్నయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం నీకు చెప్పడానికి అమ్మ నీకు కాల్ చేసింది. శివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను వదిలేసి ఎటుపోయావే అమ్మా, ఇకపై నేను వినగలనా నీలాంటి మాట? నీ పాడించోలకు కన్నెత్తి చూసావు, అంతే చాలంట అమ్మా, అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. హలో అమ్మా. చెప్పు నాన్న. అమ్మా నన్ను క్షమించమ్మా. కాలం కలప
వేయలేక బసివాడాను. అడుగే నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. నా చిరునవ్వే అసలు నార్మల్ పర్ఫార్మెన్స్ చేయడమే కష్టము, కళ్ళకి గంతలు కట్టుకొని చేయడం అన్నది చాలా గొప్ప విషయం. గట్టిగా చెప్పండి. అని కనిపించే దైవానికి మాత్రం ఒకే ఒక్క రూపం ఉంది, అదే అమ్మ.